Hi everyone, myself Gautam Narayan Shetty. Today in this video we are going to discuss about how to apply for JOSA and how to apply for CSAB and what is the procedure, what is the criteria, అసలు NTA రిలీజ్ చేసిన టైం టేబుల్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సో దోస్ హు ఆర్ సీరియస్ అబౌట్ అప్లయింగ్ ఫర్ జోసా కౌన్సిలింగ్ వాళ్ళు ఈ సెషన్ వినొచ్చు కంప్లీట్గా. ఓకే, సో అసలు ఎందుకు జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటంటే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ అదర్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ జిఎఫ్టిఐస్లోకి సీట్స్ తెచ్చుకోవడానికి వీ అప్లై ఫర్ జోసా కౌన్సిలింగ్. సో జోసా కౌన్సిలింగ్లో ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అసలు టైం టేబుల్ ఏంటన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు జోసా కౌన్సిలింగ్ అప్లై చేయడానికి యూ హ్యావ్ టు విజిట్ దిస్ పోర్టల్. సో మీరు జోసా కౌన్సిలింగ్ అని గూగుల్లో టైప్ చేయగానే ద ఫస్ట్ సైట్ దట్ విల్ బి విజిబుల్ ఇస్ దిస్. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పోర్టల్ ఇలా సంథింగ్ దిస్ విల్ బి ఓపెనింగ్. ఇది కాకుండా ఇంకే పేజ్ వచ్చినా కామన్గా ఈ టాప్లో ఈ ఇంటర్ఫేస్ ఉంటుందండి. ఇక్కడ మీరు హోమ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు హోమ్ అని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లాగిన్ అవ్వడానికి ఆర్ రిజిస్టర్ చేసుకోవడానికి, కౌన్సిలింగ్కి రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే యూ స్క్రోల్ అప్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు సీ దిస్ candidate activity board where there is this option called as online registration and choice filling for JOSA 2026. ఇక్కడ క్లిక్ చేస్తే you will be redirected to that and లోపలికి ఎలా వెళ్ళాలి, లాగిన్ ఎలా చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇన్ డీటెయిల్గా చాయిస్ ఫిల్లింగ్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి అనుకుంటే ఆర్ ఇఫ్ యూ వాంట్ నో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాని మీద మళ్ళీ మనం ఇంకో సిరీస్ తీసుకొద్దాం. సో మరొక వీడియో చేసుకుందాం కంప్లీట్గా లాగిన్ చేసి చాయిసెస్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అన్నది. ఒక డెమో లేదా ఒక స్టూడెంట్ లాగిన్ క్రెడెన్షియల్స్ తీసుకొని వీ విల్ లాగిన్, వీ విల్ ఫిల్ ద చాయిసెస్ అండ్ విల్ లెట్ యు నో ద ప్రయారిటీ ఆర్డర్ ఆల్సో. అలా డీటెయిల్గా వీడియో మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ లెట్ us know in the comment section. Okay. Now, సో జోసా అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అండి. ఇది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సపరేట్ చేసిన అరేంజ్ చేసిన సపరేట్ బాడీ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అలొకేటింగ్ సీట్స్ ఇన్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ జిఎఫ్టిఐస్ అండ్ ట్రిపుల్ ఐటీస్. సో ఇక్కడ మనం చూస్తే జోసా షెడ్యూల్ చూద్దాం ఒకసారి ముందు. సో జోసా షెడ్యూల్ ఎలా ఉందంటే, సో దిస్ ఈజ్ ద షెడ్యూల్ ఆఫ్ జోసా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్రెడీ నిన్న కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయిందండి. సో ట్యూస్డే, సో 2 జూన్న ఈవినింగ్ 5 o'clock కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ కెన్ రిజిస్టర్ ఫర్ జోసా కౌన్సిలింగ్ ఇన్ దిస్ పీరియడ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2 నుంచి 8th జూన్ వరకు. 8th జూన్ ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు టైం ఉంది. సో 8th జూన్ ఆఫ్టర్నూన్ 2 o'clock అంటే ముందే మీరు అందరూ కూడా యూ హ్యావ్ టు రిజిస్టర్ ఫర్ జోసా కౌన్సిలింగ్. ఓకేనా? అండ్ ఇప్పుడు ప్రీ పేమెంట్ ఆఫ్ జోసా సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అండ్ ప్రీ అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ స్టార్ట్ అన్నాడు. దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ అవుతుంది కదా, కౌన్సిలింగ్లో యూ అప్లై ఫర్ కాలేజెస్. బేసికల్లీ నువ్వు కాలేజెస్కి అప్లై చేసిన తర్వాత నీకు సీట్ అలోకేట్ అయింది అనుకోండి, అలోకేట్ అయితే అక్కడ అడ్మిషన్ నువ్వు తీసుకోవాలనుకుంటే సీట్ అలోకేట్ అయిన వెంటనే యూ హ్యావ్ టు పే అ ఫీజ్ ఆఫ్ 35,000. 35,000 రూపీస్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఎవరు అంటే ఓసీ స్టూడెంట్స్ అండి. అలానే మిగతా వాళ్ళకి 70,500 సంథింగ్ ఉంది. ఇది మిగతా వాళ్ళందరికీ, మిగతా స్టూడెంట్స్ అందరికీ కూడా. సో దిస్ ఈజ్ ప్రీ పేమెంట్ ఆఫ్ దిస్ ఫీజ్. అది సీట్ అలోకేట్ అయ్యాక పే చేయొచ్చు, ఇప్పుడే పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కెన్ అప్లై ఫర్ జోసా కౌన్సిలింగ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అప్లై చేయొచ్చు. ఒకవేళ సీట్ వచ్చింది అంటే దెన్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ దట్ సీట్ యూ హ్యావ్ టు పే. అర్థమైందా? సో అప్పుడు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది ఖచ్చితంగా సీట్ వస్తుంది అనుకున్న వాళ్ళు, లేదా మీరు ముందే పేమెంట్ చేసేద్దాం అనుకున్న వాళ్ళు యూ కెన్ పే జోసా ఫీజ్. అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే రిక్వైర్డ్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందే మీరు అప్లోడ్ చేసేయచ్చు. ఓకేనా? సో యూ కెన్ అప్లోడ్ దీస్ డాక్యుమెంట్స్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మీ మార్క్ షీట్స్ కానీ, బోర్డ్స్ రిజల్ట్ వచ్చింది కదా ఆల్రెడీ, సో బోర్డ్స్ మార్క్ షీట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ముందుగానే. అండ్ ఈడబ్ల్యూఎస్ కానీ, సో వాట్ ఎవర్ ద క్రైటీరియా దట్స్ అప్లికబుల్ ఫర్ యూ, వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్, అవన్నీ కూడా మీరు ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు ముందే. రైట్? నెక్స్ట్, సో 8th జూన్ వరకు రిజిస్ట్రేషన్ అవుతుందండి. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మాక్ సీట్ అలొకేషన్ ఉంది. 8th జూన్నే మీకు యాక్చువల్లీ మాక్ సీట్ అలొకేషన్ ఉంది. సో మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ అయిపోయిన తర్వాత యూ ఫిల్ యువర్ చాయిసెస్. సో అక్కడ దెర్ విల్ బి ఆల్ లిస్ట్ ఆఫ్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. సో మొత్తం ఐఐటీస్ ఎన్ఐటీస్ లిస్ట్ ఉంటుంది. యూ సెలెక్ట్ ద కాలేజ్ అండ్ దెన్ యూ సెలెక్ట్ ది బ్రాంచ్. ఒక మనిషి మ్యాక్సిమం ఎన్ని చాయిసెస్ ఫిల్ చేయొచ్చు అంటే, ఒక మనిషి ఇన్ఫినైట్ చాయిసెస్ ఫిల్ చేయొచ్చు. సో ఐడియల్ నెంబర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే 100 to 150 అండి.
సో స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో లైక్ హీ కెన్ ఫిల్ అప్ టు 100 to 150 చాయిసెస్. సో నీ ర్యాంక్ని బట్టి, నీ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి నీకు ఏ కాలేజ్లో సీట్ కావాలని నీకు అనిపిస్తుందో ఆ కాలేజ్ సీట్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో అలా యూ కెన్ ఫిల్ ఎనీ నెంబర్ ఆఫ్ చాయిసెస్. సో మొత్తం అన్ని చాయిసెస్ ఫిల్ చేస్తే లైక్ ఇట్స్ ఎ టీడియస్ ప్రాసెస్, చాలా టైం టేకింగ్ కూడా, చాలా రీసెర్చ్ చేసి మీరు లైక్ ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోండి, ఏదో గుడ్డిగా పెట్టేద్దాం అనుకోవద్దు. సో ఖచ్చితంగా లైక్ ఏదైతే ఐఐటీ లేదా ఎన్ఐటీలో మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో విజిట్ దేర్ టీఎన్పీ వెబ్సైట్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వెబ్సైట్ ఉంటాం. సో అక్కడికి వెళ్ళండి, లేదా ప్లేస్మెంట్ బ్రౌచర్ తీసుకోండి, సీనియర్స్తో మాట్లాడండి అండ్ చూస్ వాట్ ఈస్ బెస్ట్. అండ్ దెన్ గివ్ యువర్ ప్రయారిటీ ఆర్డర్ అండ్ దెన్ ఫిల్ ఇట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. సో నీకు ఏ బ్రాంచ్ ఇష్టం ఉందో, పర్సనల్గా కొంతమంది కొన్ని బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఉంటాయి, రైట్? సో నీ ప్రయారిటీ ఆర్డర్ని బట్టి నువ్వు యూ చూజ్ యువర్ కాలేజ్. ఓకే, అలా చాయిసెస్ని ఫిల్ చేసుకోండి. 100 to 150 ఇస్ అన్ ఐడల్ నెంబర్, బట్ సమ్ పీపుల్ ఫిల్ ఫర్ 200 to 250 ఆల్సో. నేనైతే 250 చాయిసెస్ ఫిల్ చేస్తానప్పుడు నా కౌన్సిలింగ్ అయ్యేటప్పుడు. అండ్ యూ కెన్ ఫిల్ ఎనీ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఫర్ యువర్ కౌన్సిలింగ్. అయితే సో ఫస్ట్ ఏమవుతుందంటే మాక్ సీట్ అలొకేషన్ అవుతుందండి. సో 8th మాక్ సీట్ అలొకేషన్ 1 అవుతుంది. సో లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ని బట్టి, ఈ సంవత్సరం ఫిల్ చేసిన చాయిస్ని బట్టి నీకు ఎక్కడ సీట్ రావచ్చు అని లైక్ మాక్ రౌండ్స్లో మీకు వస్తుంది. మాక్ రౌండ్లో సీట్ మీది ఫైనల్ కాదు, ఇట్స్ ఎ మాక్ రౌండ్. ఓకే, సో మీరు కూడా ఏమన్నా మిస్టేక్స్ చేశారేమో, లైక్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్. యాక్చువల్ అదొక ప్రొసీజర్ అంతే, నువ్వు నేర్చుకోవచ్చు. నువ్వు లైక్ మాక్ సీట్ అలొకేషన్ చూసి అక్కడ వచ్చిన రిజల్ట్ని బట్టి ఇంకా చాయిసెస్లో ఏమన్నా నువ్వు స్ట్రాటజీ అప్లై చేయాలనుకుంటున్నావు, ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇన్ ఎ డిఫరెంట్ ఆర్డర్, అవన్నీ కూడా నీకు ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుందండి మాక్ రౌండ్స్లో. సో మాక్ రౌండ్ 1 అవుతుంది అండ్ వెన్స్డే 10th June మాక్ రౌండ్ 2 అవుతుంది. సో నువ్వు ఫిల్ చేసిన చాయిసెస్ని బట్టే సో యూ కెన్ చూస్ రౌండ్ 2 మాక్ రౌండ్ అండ్ దెన్ యూ కెన్ లాక్ దేర్ చాయిసెస్. సో లాక్ చేసుకోవచ్చు చాయిసెస్ని. సో ఇదంతా మాక్ అండి. సో దీనికి ఒరిజినల్ దానికి ఏ సంబంధం లేదు. నెక్స్ట్, సో 11th June 2022 క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండర్ జోసా 2026 ఎండ్స్. సో దిస్ ఈజ్ ద డెడ్ లైన్. సో మాక్ రౌండ్స్ ఇవన్నీ అవుతాయి. 11th Juneకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండర్ జోసా ఈజ్ క్లోజ్డ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లోపే ఈ మాక్ రౌండ్స్ రిజల్ట్ని బట్టి నీ చాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు షఫుల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నువ్వు షఫుల్ చేయలేవు. సో ఇఫ్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్ ఐఐటి హైదరాబాద్లో ఏదో సిఎస్సి కావాలి లేదా ఈసీఈ కావాలి అనుకుంటున్నావు, కానీ ఐఐటి హైదరాబాద్లో సిఎస్సి కంటే ముందు ప్రయారిటీ ఆర్డర్లో ఐఐటి హైదరాబాద్ కెమికల్ పెట్టావు అనుకో, నీకు ఐఐటి హైదరాబాద్ కెమికల్ ముందు వచ్చేస్తుంది, అలాట్ అయిపోద్ది, సిఎస్సి రాదు. బేసిక్ ఫ్యాక్ట్ అది, బేస్డ్ ఆన్ ద డిమాండ్ దట్ యూ హ్యావ్. సో నువ్వు అలాంటి మిస్టేక్స్ ఏవి చేయకుండా ఉండడానికి, షఫుల్ చేసుకోవాలని, ఏది చేయాలని యూ హ్యావ్ టు డూ ఇట్ బిఫోర్ 11th June. ఆ తర్వాత నువ్వు చేయడానికి లేదు, అవకాశం లేదండి యాక్చువల్లీ. సో యూ క్యాన్ చేంజ్ యువర్ చాయిసెస్. సో ఇక్కడ అదే మెన్షన్ చేశాడు చూడండి, రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండర్ జోసా 2026 ఎండ్స్. ఆటోమేటిక్గా నీ చాయిసెస్ ఏ ప్రయారిటీ ఆర్డర్లో సెట్ చేసావో ఆ ప్రయారిటీ ఆర్డర్లో చాయిసెస్ అన్నీ లాక్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్, సో ఆన్ Friday 12th June లైక్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ దట్ విల్ బీ హ్యాపెనింగ్ బై జోసా. అండ్ దెన్ మీరు అబ్జర్వ్ చేస్తే రౌండ్ 1 ప్రొసీజర్ స్టార్ట్స్ అండి. రౌండ్ 1 ప్రొసీజర్ ఈ స్టార్టింగ్ ఆన్ 13th June. సో సీట్ అలొకేషన్ రౌండ్ 1 అవుతుంది. రౌండ్ 1లో ఎవరెవరికైతే సీట్స్ వచ్చాయో వాళ్ళు ఖచ్చితంగా ఇందాక చెప్పిన ఫీజు ఏదైతుందో ఆ ఫీజు ఇప్పుడు పే చేసుకోవచ్చు, ముందు పే చేస్తే పర్లేదు. ఓకే, సో మీకు సీట్ అలొకేట్ అవుతుంది. మీకు అలొకేట్ అయిన క్యాంపస్, బ్రాంచ్ అదంతా మీరు సాటిస్ఫైడ్ అయితే యూ విల్ బీ హ్యావింగ్ 3 ఆప్షన్స్ యాక్చువల్లీ: ఫ్లోట్, ఫ్రీజ్, విత్డ్రా. ఓకే, సో ఫ్లోట్, ఫ్రీజ్, విత్డ్రా అంటే నేను ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను, నాకు ఏ సీటు వద్దు అని. అర్థమైందా? సో యూ విల్ బీ విత్డ్రాయింగ్ ఆప్షన్ అండి విత్డ్రా అంటే. ఫ్లోట్ అంటే నాకు ఈ కాలేజ్ సీట్ వచ్చింది, ఈ కాలేజ్లో నాకు ఆ సీట్ యాక్సెప్టబులే, నాకు ఇంకా బెటర్ చాయిస్ ఏదైనా ఉంటే కావాలి నేను ఫిల్ చేసిన చాయిసెస్లో. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్లోట్. సో ఇప్పుడు నీ చాయిసెస్లో దెర్ ఈజ్ సమ్ 15th చాయిస్ ఏదో ఉందండి, ఎన్ఐటి శ్రీనగర్ కంప్యూటర్ సైన్స్ ఉంది. ఆ పైన ఇంకేదో ఉంది, ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ ఉంది అనుకుందాం. ఓకే, ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ ఎంటర్ ఇంట్ ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్, నీకు రౌండ్ 1లో ఎన్ఐటి శ్రీనగర్ సిఎస్సి వచ్చింది, నువ్వు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఇఫ్ యూ ఆర్ ఇన్ ఫ్లోట్ ఆప్షన్, నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి ఒకవేళ ఐఐటి బాంబేలో నీకు వేకెన్సీ ఉన్నట్టయితే, ఐఐటి బాంబేనే కాదు 15th చాయిస్ కదా ఇది, ఈ పైన 14 చాయిసెస్లో నీకు ఎక్కడ వేకెన్సీ ఉండి సీట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటే అక్కడ నీకు జోసా సీట్ అలొకేట్ చేస్తుంది. సో దట్ ఈస్ ఫ్లోట్ ఆప్షన్. ఓకే, అండ్ ఫ్రీజ్ ఆప్షన్ అంటే నాకు ఎన్ఐటి శ్రీనగర్లో సిఎస్సి వచ్చింది, సో ఐఎమ్ ఫ్రీజింగ్, నాకు చాలు, ఇంకా ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ సీట్, నేను ఈ సీట్ తీసేసుకుంటున్నాను చెప్తే ఆ సీట్ని లాక్ చేసేస్తారు, ఆ సీట్ నీదే ఇంకా. అర్థమైందా? సో యూ విల్ హ్యావ్ 3 ఆప్షన్స్, రిమెంబర్: ఫ్రీజ్, ఫ్లోట్,
ఫ్రీజ్, ఫ్లోట్ అండ్ విత్డ్రా. విత్డ్రా ఎట్టి పరిస్థితుల్లో కొట్టొద్దండి. సో ఫ్రీజ్ అండ్ ఫ్లోట్ ఉంచుకోండి. మై బెస్ట్ స్ట్రాటజీ ఈజ్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యేంత వరకు నేను ఫ్లోట్లోనే ఉంటాను. నేను లాస్ట్ రౌండ్ వరకు గ్రీడీగానే ఉంటాను. సో లాస్ట్ రౌండ్ వరకు ఐ పర్సనలీ కీప్ ఫ్లోట్. బట్ ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ అలొకేషన్ యూ గో విత్ ఫ్రీజ్ ఆప్షన్. సో యూ కెన్ ఫ్రీజ్ దట్. ఓకే, ఉన్న సీట్ పోదు, ఎందుకంటే బెటర్ ఆప్షనే వస్తుంది ఫ్లోట్ ఆప్షన్లో ఉంటే. ఓకే, సో రిమెంబర్ దిస్. నెక్స్ట్, సో రౌండ్ 2 స్టార్ట్స్ ఆన్ 30th June. సో 30th Juneకి రౌండ్ 2 స్టార్ట్ అవుతుంది. అగైన్ సేమ్ ప్రొసీజర్, మొత్తం ఎంత అవుతుంది అండ్ దెన్ ఫీ పేమెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ కూడా ఇక్కడ అవుతాయి. ఇక్కడే చూడండి మళ్ళీ ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ సీట్ ఆర్ ఎగ్జిట్ ఫ్రమ్ సీట్ అలొకేషన్ ప్రాసెస్. సో విత్డ్రాల్ అంటే అది. సో దిస్ ఈజ్ 1st July నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దిస్ ఈజ్ రౌండ్ 3. రౌండ్ 3 స్టార్ట్స్ ఆన్ 6th July. రౌండ్ 4 స్టార్ట్స్ ఆన్ 10th July. రౌండ్ 5 స్టార్ట్స్ ఆన్ 16th July. అండ్ మీరు చూడండి జోసాలో కంప్లీట్గా ఎన్ని రౌండ్స్ ఉంటాయంటే టోటల్గా జోసాలో 6 రౌండ్స్ ఉంటాయండి. అండ్ ఇన్ దీస్ 6 రౌండ్స్ రౌండ్ 1, 2, 3, 4, 5 రౌండ్స్ వరకు ఐఐటీస్లో మీరు సీట్స్ తెచ్చుకోవచ్చు. అప్లైడ్ ప్రొవైడెడ్ దట్ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలి. ప్లస్ చూడండి, యూ హ్యావ్ టు క్వాలిఫై JEE advance and you also should get 75% or more in your boards. సో బోర్డ్స్లో నీకు 75% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చి JEE అడ్వాన్స్ నువ్వు క్వాలిఫైయింగ్ ర్యాంక్ నీ దగ్గర ఉంటాయి, క్వాలిఫైయింగ్ ర్యాంక్ ఉంటే 1, 2, 3, 4, 5 ఈ 5 రౌండ్స్లో 6 రౌండ్స్ ఉంటాయి టోటల్. 1 to 5 రౌండ్స్లో మాత్రమే. సో చూడండి, ఐఐటీస్కి ఐఐఎస్సికి దిస్ ఈజ్ ద ఫైనల్ రౌండ్. సో 5th రౌండ్ లోపే యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఫ్రీజ్ ఆర్ ఫ్లోట్ ఆప్షన్ ఏదైనా సరే. ఒకవేళ నీకు ఐఐటీ సీట్ వస్తే రౌండ్ 5 వచ్చేసరికి యూ హ్యావ్ టు ఫ్రీజ్. ఖచ్చితంగా నువ్వు ఇంకా తీసేసుకోవాలి. అర్థమైందా? రైట్. రౌండ్ 6 ఏదైతే ఉందో అది ఇంకా ఎన్ఐటీస్కి, జిఎఫ్టిఐస్కి, IIITస్కి అలాంటి కాలేజెస్కి మాత్రమే అవుతుంది. సో రౌండ్ 5 చూస్తే రౌండ్ 5 స్టార్ట్స్ ఆన్ 16th and ends on 21st July. And then for NIT Plus Systems రౌండ్ 6 అండి, జోసా రౌండ్ 6 ఇట్ హ్యాపెన్స్ ఆన్ 16th and it ends on 24th. సో ఇక్కడతో అయిపోయిందండి. ఈ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ అప్రాక్సిమేట్లీ 99% ఆఫ్ సీట్స్ గెట్స్ ఫిల్డ్. 99% ఆఫ్ సీట్స్ అన్నీ కూడా ఆక్యుపై అయిపోతాయి. సో టోటల్ ఒక 50,000 సీట్స్ ఉన్నాయనుకుంటే 50,000లో 99% పోతాయి. ఒక 500 సీట్లు అలా మిగిలిపోతాయండి ఈచ్ అండ్ ఎవరీ కాలేజ్లో, బ్రాంచ్లో, అక్కడ ఇక్కడ అక్కడ. ఎలా అంటే ఎవరెవరైతే కొంతమంది స్టూడెంట్స్ ఫీజు పే చేసేసి లాక్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోతుంది. లైక్ కొంతమంది ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తుంటారు. సో వెరిఫికేషన్లో ఏదైనా తేడా వచ్చినా లేదా ఫీజు పే చేసి తర్వాత ఇంకా బెటర్ ఆప్షన్ ఉందని విత్డ్రా అయిపోయిన వాళ్ళు, సో అలా కొన్ని ర్యాండమ్ ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఆ సీట్స్ మిగిలిపోతాయండి. వాళ్ళకి ఈ రిమైనింగ్ 500 to 1000 సీట్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిపోయిన సీట్స్ని, ఆ సీట్స్ని ఫిల్ చేయడానికి నెక్స్ట్ సీసాబ్ అని ఇంకొక రౌండ్ అవుతుందండి. సో సీసాబ్ రౌండ్స్ మీద మీకు క్లారిటీ కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ మేక్ సెపరేట్ వీడియో ఫర్ సీసాబ్ ఆల్సో, హౌ టు రిజిస్టర్ ఫర్ ఇట్ అండ్ హౌ టు గెట్ ఇన్ టు ఇట్. సో అగైన్ సీసాబ్లో మళ్ళీ మీరు చాయిసెస్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్ కంక్లూజన్ ఏంటంటే మీరు రౌండ్ 1కి కంటే ముందు లైక్ ఆప్షన్స్ లాక్ అయిపోతాయండి. నువ్వు ఇంకా ప్రయారిటీ ఆర్డర్ చేంజ్ చేసుకోవడానికి లేదు. నువ్వు ప్రయారిటీ ఆర్డర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా యూ హ్యావ్ లిమిటెడ్ టైమ్ స్పేస్. ఓకే, సో ఈ లోపే నీ ప్రయారిటీ ఆర్డర్ని చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్నాక సీట్ ఒకసారి అలొకేట్ అయితే నువ్వు ఖచ్చితంగా ఫీజు కట్టాలి. ఫీజు కట్టలేదు అనుకో, సీట్ అలొకేట్ అయింది కదా, నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి నీకు ఇంకా సీట్ కూడా ఉండదండి. ఆ సీట్ ఉండదు, అసలు నువ్వు కౌన్సిలింగ్ ఎలిజిబుల్ కూడా అవ్వవు, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇఫ్ యూ గాట్ ఎ సీట్, ఒక అలొకేషన్ అయింది అంటే ఖచ్చితంగా ఫీజు పే చేసేసి. సో ఫీజు పే చేసిన తర్వాత యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ఫర్దర్ రౌండ్స్. నువ్వు విత్డ్రా అయిపోయావు అనుకో ఈ లోపల, లైక్ రౌండ్ 6 ఆ టైంకి నీకు నచ్చలేదు సీట్, నువ్వు విత్డ్రా అయిపోయావు అనుకో, నీ అమౌంట్ నీకు వెనక్కి వచ్చేస్తుంది. నువ్వు కాలేజ్కి వెళ్ళిపోయావు అనుకో, నీ కాలేజ్లో నువ్వు కట్టాల్సిన ఫీజుకి ఇది జమ అయిపోతుంది. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్ మనీ. ఓకే ఓకే. అండ్ తర్వాత సీసాబ్ రౌండ్ స్టార్ట్ అవుతుందండి. సో సీసాబ్ రౌండ్స్లో సో సీసాబ్ రౌండ్స్కి షెడ్యూల్ ఏదైతే ఉందో అది తర్వాత సపరేట్గా వస్తుంది. దానికి రిజిస్ట్రేషన్ కూడా మీరు జోసా పోర్టల్ నుంచే చేసుకోవాలి, సీసాబ్కి కూడా. అండ్ సీసాబ్లో 2 రౌండ్స్ అవుతాయి. సీసాబ్కి నువ్వు అప్లై చేసిన తర్వాత నీకు సీట్ వచ్చింది, నువ్వు అది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఒకవేళ నీకు సీట్ అలొకేట్ అయితే. సీసాబ్ నువ్వు అప్లై చేసాక నీకు సీట్ అలొకేట్ అవ్వలేదు అనుకోండి, దట్స్ అనదర్ ఇష్యూ. సో పర్లేదు, ఒకవేళ సీసాబ్ రౌండ్లో కానీ నీకు సీట్ వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు ఫీజు పే చేయాల్సి, అదే
ఫీజు ముందే నువ్వు పే చేయాలి. పే చేసి సీసాప్‌కి రిజిస్టర్ అవుతావు. అండ్ అక్కడ నీకు సీట్ అలొకేట్ అయింది అంటే, ఆ సీట్ నువ్వు ఎలాగైనా తీసుకోవాల్సిందే. నువ్వు తీసుకోకపోతే నీ అమౌంట్ ఏదైతే ఉందో అది నీకు వాపస్ రాదు. నువ్వు సీసాప్ రౌండ్‌కి ఫీజ్ పే చేసావు. నీకు సీసాప్‌లో సీట్ రాలేదు. అమౌంట్ నీకు వెనక్కొచ్చేస్తుంది. సీసాప్‌కి పే చేసావు. సీసాప్‌లో సీట్ వచ్చింది. నువ్వు అడ్మిషన్ తీసుకోవట్లేదు కానీ, నీకు ఆ అమౌంట్ ఇంకా వెనక్కి రాదు. సో, మీరు చాయిసెస్ ఏవైతే ఫిల్ చేస్తారో చాలా కాన్షియస్‌గా చాయిసెస్‌ని ఫిల్ చేయాలి. సో, దానికి సంబంధించిన కాలేజెస్ ప్రయారిటీ ఆర్డర్ ఏంటి? మీకు ఇలా డౌట్స్ చాలా ఉంటాయండి. మీకు డౌట్స్ ఏమైనా సరే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ గైడ్ యూ త్రూ యువర్ డౌట్స్. సో, ఏ కాలేజ్ బెటర్ అని అడుగుతుంటారు చాలామంది స్టూడెంట్స్. వాటన్నిటికి కూడా మనం కూడా లైక్ రీల్స్ అవి చేసి లైక్ లెట్స్ ఎంగేజ్ దిస్ కౌన్సెలింగ్ సెషన్ అండ్ I wanted to make more out of PW. So if you have any doubts, please let us know in the comment section. Okay? సో నెక్స్ట్ ఇప్పుడు జాసాలో మీరు అబ్జర్వ్ చేస్తే క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ అండ్ హియర్ యూ కెన్ గో ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్. సో ఈ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఓకే. అండ్ నౌ యూ హ్యావ్ ఎంటర్డ్ దిస్. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అయితే పోర్టల్ ఈస్ కరెంట్లీ అండర్ గోయింగ్ సమ్ మెయింటెనెన్స్, సో వీ కెనాట్ లాగిన్. సో మీకు దీని మీద ఇన్ డీటెయిల్ వీడియో కావాలంటే ప్లీజ్ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇక్కడ మీకు కావాల్సింది అంతా ఏంటంటే జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్, ఓకే, అండ్ పాస్వర్డ్ మీరు ఆల్రెడీ సెట్ చేసుకున్నారు. సో ఆ పాస్వర్డ్ ఉంటుంది. అండ్ దెన్ యూ ఎంటర్ యువర్ సెక్యూరిటీ పిన్ అండ్ దెన్ యూ కెన్ లాగిన్. లోపల పోర్టల్ ఎలా ఉంటుంది, చాయిసెస్ ఎలా ఫిల్ చేయాలి, దీని మీద వీడియో కావాలి అంటే ఖచ్చితంగా లెట్ అస్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గాయస్.